హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎక్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. మొదట్లో చట్టం ప్రకారం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడం సాధ్యం కాదు అని చెప్పినప్పటికీ ఉపాధ్యాయుల యొక్క ఒత్తిడి కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మాన్యువల్ కౌన్సిలింగ్ కు అంగీకరించినట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఎక్స్ లో ప్రకటించిన మంత్రి నారా లోకేష్. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి బదిలీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నా పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, తెదేపా ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, రాజశేఖర్లతో ఎస్జిటి కౌన్సిలింగ్ పై చర్చించాం. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు నాకు తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జిటిలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ కు బదులు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించాం అని వెల్లడించారు. మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని గత 2 రోజులుగా ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముట్టడి వాయిదా. ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపినందున మంగళవారం నిర్వహించాల్సిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. పోరాటానికి అండగా నిలబడిన ఉపాధ్యాయ మిత్రులకు ఉద్యమ జేజేలు తెలిపింది. నేడు ఎడ్సెట్ కి విడుదల. 21న ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బిఈడి కోర్సులో ప్రవేశానికి ఈ నెల 5న నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించిన కీని మంగళవారం విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య ఏవిఎస్ స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తుది ఫలితాలను ఈ నెల 21న విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలి అని అనుకునేటటువంటి వారు బిఈడి కోర్సును చేస్తూ ఉంటారు. అటువంటి బిఈడి కోర్సు చేయడానికి ఏపీ ఎడ్సెట్ అనేది చాలా కీలకం. గురుకులాల్లో ఒప్పంద ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు. ఆంధ్రప్రదేశ్లోని గురుకుల విద్యాలయాల సంస్థల్లో పనిచేస్తున్న 138 మంది ఒప్పంద గురుకుల ఉద్యోగుల సర్వీసులను మరోసారి ఏడాది పాటు పొడిగిస్తూ సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సర్వీస్ పొడిగించారు. మే నెలలో నో వర్క్ నో పే అని పేర్కొన్నారు. ఇక 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 11 నెలలకు జీతపత్యాలు చెల్లించనున్నట్లు ముఖ్య కార్యదర్శి ప్రకటించారు. ఇక జూలై 15 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్లను సందర్శిస్తా. అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ, పాఠశాల విద్యార్థుల కోసం బాల రాజ్యాంగం, నైతిక విలువలపై చాగంటి పుస్తకాలు, వచ్చే 2 ఏళ్లలో ప్రపంచానికి ఏపీ మోడల్ ను చూపిస్తా. చంద్రబాబు వాజ్పేయి నాకు స్ఫూర్తి. షైనింగ్ స్టార్స్ తో ముఖాముఖిలో మంత్రి నారా లోకేష్. ఐఐటి, ఎన్ఐటిలో సీట్లు సాధించిన వారికి ప్రోత్సాహకాలను ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. షైనింగ్ స్టార్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం పార్వతీపురంలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలిచ్చారు. మీకు రాజకీయాల్లో స్ఫూర్తినిచ్చింది ఎవరు అని జెడ్పీ హై స్కూల్ కు చెందిన రిషిత అనే విద్యార్థిని అడిగినప్పుడు లోకేష్ సమాధానమిస్తూ, నిత్యం రాష్ట్రం కోసం పరితపించే చంద్రబాబు వద్ద చాలా ఆలోచనలు ఉంటాయని, ఆయన వద్ద చాలా నేర్చుకుంటామని, వాజ్పేయి నుంచి కూడా మంచి స్ఫూర్తి పొందుతానని అన్నారు. దేశంలో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెస్తే వాజ్పేయి టెలికాం, రహదారులు, ఎడ్యుకేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారని అన్నారు. అంతర్జాతీయంగా సింగపూర్ మాజీ ప్రధాని లిక్వాండో తనకు స్ఫూర్తిని చెప్పారు. మత్స్యకార గ్రామాన్ని ప్రపంచంలోనే ఫైనాన్షియల్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దారని అన్నారు. జూలై 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలను సందర్శిస్తారని, ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ 1 గా ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. రాబోయే 2 ఏళ్లలో ఏపీ మోడల్ ను ప్రపంచానికి చూపిస్తామని అన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తాను ఇంజనీర్ కావాలని భావిస్తున్నట్లు రిషిత చెప్పారు. పాఠశాలల్లో లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని ఆమె కోరింది. లోకేష్ స్పందిస్తూ గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి లైబ్రరీలపై దృష్టి పెడుతున్నామని అన్నారు. రీజనల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కేవలం విద్యపైనే కాక స్పోర్ట్స్, ఎన్సీసీ, యోగాపై కూడా విద్యార్థులు దృష్టి పెట్టాలని అన్నారు. ప్రధాని మోడీ యోగాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బాల రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నామని అన్నారు. నైతిక విలువలు
పెంపొందించేందుకు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో పుస్తకాలు తయారు చేయించామని అన్నారు. మహిళలను గౌరవించడం ఇంటి నుంచే మొదలు కావాలని అన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా విన్న మంత్రి లోకేష్ వివరంగా సమాధానాలు చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేట్ రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నామని అన్నారు. అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నామని, సంస్కరణల ద్వారా రాబోయే 4 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన 95 మంది, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబర్చిన 26 మందిని మంత్రి లోకేష్ అవార్డులు అందజేశారు. ఓ విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా, ఎన్టీఆర్ లాంటి తాతకు మనవడివి కావడం, చంద్రబాబు లాంటి విజనరీ కుటుంబంలో జన్మించడం తన అదృష్టమని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుల పంపిణీ. ఏపీలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025 పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విజయవంతమైంది. సోమవారం రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నడుమ ఎంతో ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఇక పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన 95 మంది, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబర్చిన 26 మంది విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అవార్డులు అందజేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేట్ రంగానికి మించి అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తెస్తున్నామని లోకేష్ అన్నారు. కష్టపడి పనిచేస్తున్నామని, నూతన సంస్కరణలతో రానున్న రోజుల్లో మంచి ఫలితాలు సాధిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు అవార్డుల పంటే. ఈ ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డుల పంటగా మారింది. ఇప్పటికే పాఠశాల స్థాయిలో వివిధ అవార్డులు, నగదు బహుమతులను విద్యార్థులు పొందారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డుల పేరుతో 10వ తరగతిలో ప్రతిభ చూపిన సుమారు 4168 మంది, ఇంటర్లో సత్తా చాటిన 920 మంది విద్యార్థులకు అవార్డులు అందజేసింది. ఈ అవార్డు కింద 20,000 నగదు, సర్టిఫికెట్, మెడల్ ను అందజేశారు. ఇక ఈ అవార్డులను తల్లిదండ్రులతో పాటు వచ్చిన విద్యార్థులు, జిల్లా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సమక్షంలో అందుకోవడం ఎనలేని సంతోషంగా ఉందని అన్నారు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలకు ప్రతిభా అవార్డులు ఇవ్వడం చూసి మురిసిపోయారు. ఇక మరోపక్క పాఠశాలల్లో తెరిచిన రోజే విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్ ను అందజేయనుంది ప్రభుత్వం. మెగా పీటీఎం నాటికి పూర్తిగా అందజేత. ఇప్పటికే మండలాలకు, పాఠశాలలకు వస్తువుల చేరివేత. పాఠశాలలు పునఃప్రారంభం రోజు నుంచే సర్వపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ SSA ఏర్పాట్లు చేస్తోంది. ఈ కిట్ లో ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్, నోట్ బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల ఏకరూపు దుస్తులు, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్ అందించనున్నారు. 1వ తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ ఇస్తారు. రాజకీయ పార్టీల రంగులు, బొమ్మలు లేకుండా వీటిని పంపిణీ చేయనున్నారు. మొదటగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, డిక్షనరీలను మండలాల నుంచి ఆయా బడులకు చేరవేస్తున్నారు. ఈ నెల 20న నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయ కమిటీ పీటీఎం మెగా సమావేశం నాటికి పిల్లలందరికీ అందిస్తారు. ఇప్పటికి దాదాపు 95% పాఠశాలలు మండల కేంద్రాలకు చేరాయి. పాఠ్య పుస్తకాలు చేరాయి. కిట్లోని ఇతర వస్తువులు మండలాలకు చేరుతున్నాయి. అక్కడి నుంచి బడులకు పంపిస్తున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలను ఇప్పటికే అందించారు. కమిటీల ఏర్పాటు. ఒక్కో కిట్ ధర 2279. సరికొత్త రంగులతో ఏకరూప దుస్తులు. కిట్ల పంపిణీ ఈ విధంగా ఉండబోతోంది అంటూ మొత్తంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వస్తువు, తరగతి సంఖ్య అంటూ కూడా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇక సరికొత్త రంగుల్లో ఏకరూప దుస్తులు, విద్యార్థులకు అందించే యూనిఫామ్, బ్యాగ్, నోట్ పుస్తకాలు అంటూ ఇక్కడ నమూనా చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సరికొత్త రంగుల్లో అంటే ఈ విద్యా సంవత్సరం నుంచి యూనిఫామ్ కూడా మారబోతోంది. అలివ్ గ్రీన్ ప్యాంట్ లేదా గౌను, లైట్ ఎల్లో, గ్రీన్ చారల చొక్కా ఇవ్వనున్నారు. బాలబాలికలకు గతంలో లాగా విడివిడిగా కాకుండా ఈసారి ఒకే రంగులో ఏకరూపు దుస్తులు ఇవ్వబోతున్నారు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది.
ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.